హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళ అనువాదంలో కార్తికేయ స్వామి, స్కందస్వామి, స్కందులవారు, షడాననుడు, అగస్త్య మహర్షితోటి సదాచార విషయమై ప్రస్తావిస్తూ ఆచార పరమో ధర్మ ఆచార పరమం తపః ఆచారాద్వర్ధతే హ్యాయుః ఆచారాత్ పాప సంక్షయః అంటారు. సదాచార పాలన పరమధర్మం. సదాచారమే ఉత్తమ తపస్సు. సదాచారం వలన ఆయువు వృద్ధి పొందుతుంది. సదాచారమే సమస్త పాపాలని నాశనం చేస్తుంది. అటువంటి సదాచారాన్ని, ఆచారాన్ని, ఆచార విషయాలను వివరించమని అగస్త్యుల వారు కార్తికేయుల వారిని అడగ్గా కార్తికేయుల వారు సదాచారం గురించి ఈ విధంగా చెబుతున్నారు. సమస్త జీవులలోనూ మానవుడు ఉత్తముడు. మానవులలో ఉపనయన సంస్కారం ఉన్నవారు ఉత్తములు. వారిలోనూ విద్వాంసులు, జ్ఞానులు, పండితులు శ్రేష్ఠులు. బుద్ధి అనేది పరమ పవిత్రమైనటువంటిది. సద్బుద్ధితోటి ఎవరు నడిచినా, ఎవరు ఏ పని చేసినా అటువంటి వారందరూ కూడా శ్రేష్ఠులే. వర్ణధర్మాలతో పని లేదు. ఎవరైనా సరే శ్రద్ధాళులై ఉండాలి. ఇతరుల దోషాలను చూడకూడదు. వారి వారి వర్ణాశ్రమ విధాయక కర్మలు ఆచరించాలి. వర్ణాశ్రమ విధాయక కర్మలు అంటే బాల్యంలో చదువుకోవడం, గృహస్థ ధర్మం, వానప్రస్థం, సన్యాసాశ్రమం ఇటువంటివి. దురాచారులు నిందనీయులు. ఎవరికైనా అంతరాత్మ ప్రశాంతంగా ఉండాలి.
స్నాన, తప, దాన, మౌన, యజ్ఞ, స్వాధ్యాయ, వ్రత, ఉపవాస, ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి 10 నియమాలను పాటించవలసి ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి 6 శత్రువులను మనం జయించవలసి ఉంటుంది. ధర్మ వ్యవహారాలు చేయిస్తూ ఉండాలి. పరలోకంలో అక్కడికి వెళ్ళేటప్పుడు ధర్మం ఒక్కటే సహాయకారి. మానవుడు ఒక్కడుగానే పుడతాడు, ఒక్కడుగానే వెడతాడు. వెడతాడు అంటే మరణించడం, ఒక్కడుగానే మరణిస్తాడు. ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే. జీవునితో పాటు కూడా వచ్చేటటువంటిది, అనుసరించేటటువంటిది ధర్మం ఒక్కటే. కాబట్టి చిత్తశుద్ధి కలగాలి అంటే ఆ చిత్తశుద్ధికి విశ్వేశ్వరుణ్ణే వేడుకోవాలి. బాహ్యశుద్ధి అవసరం. బాహ్యశుద్ధితో పాటు అంతఃశుద్ధి, విశ్వేశ్వరారాధన 3. బాహ్యశుద్ధి, అంతఃశుద్ధి, విశ్వేశ్వరారాధన ఇవి తప్పనిసరి. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుండి లేవడం, ఏ వయసులలో ఏ సంస్కారాలు జరగాలో అవి ఆయా సమయాన్ని అనుసరించి జరిగిపోతూ ఉండాలి. ప్రయత్నం చేయాలి. సాధించుకొని సిద్ధి రావాలి. ఇక్కడ సంస్కారాలంటే జాతకర్మ, నామకరణం, అన్నప్రాసన, ఉపనయనం, వివాహం ఇవన్నీ సంస్కారాలే. ఈ సంస్కారాలు ఏ వయస్సుల్లో ఎప్పుడెప్పుడు జరగాలో ఆ విధంగా జరుగుతూ ఉండాలి. అభివాదనశీలస్య వృద్ధసేవారతస్య చ ఆయుర్యశో బలం బుద్ధి వర్ధతే హరహోధికం. గురుజనులకు నమస్కరించడం, పెద్దవాళ్ళైన వారిని గౌరవించడం, వృద్ధులకు సేవ చేయడం, ఇటువంటి పనులు చేస్తే ఆయుస్సు, యశస్సు, బలము అభివృద్ధి చెందుతూ ఉంటాయి. విధిక్రతోర్దశగుణో జపక్రతురుదీరతః జపక్రతురుదీరితః ఉపాంశుతచ్చ గుణః సహస్రో మానసస్తతః.
విధిపూర్వకంగా చేసేటటువంటి యజ్ఞాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. సూక్ష్మ స్వరంతో చేసే జపం ఉత్తమోత్తమం. మానస జపం ఉత్తమోత్తమానికి పై స్థాయి. ఉపాధ్యాయ దశాచార్య ఆచార్యాత్తు శతం పితా సహస్రంతు పితుర్మాతా గౌరవేణాతిరిచ్యతే. ఉపాధ్యాయుని కన్నా ఆచార్యుడు, ఆచార్యుని కంటే తండ్రి, తండ్రి కంటే తల్లి గొప్పవారు. న మాత్రా న దుహిత్రా వా స్వస్త్రైకాంతశీలత బలవతీంద్రియాణ్యత్ర మోహయంత్యపి కోవిదాన్. తల్లి, పుత్రిక, సహోదరి అయినా కూడా వారితో ఏకాంతంలో ఉండరాదు. దక్ష ప్రజావతి సాధ్వీ ప్రియవాక్య వశం వదా గుణైరమీభిః సంయుక్త సా స్త్రీ రూపధారిణి. చేసేటటువంటి పనుల యందు నైపుణ్యం కలిగినటువంటిది, సంతానం కలిగినటువంటిది, మధుర ప్రియ భాషణాలు పలికేటటువంటిది, భర్త అధీనంలో ఉండేటటువంటి స్త్రీ అటువంటి పతివ్రత, లక్ష్మీ స్వరూపురాలని చెప్పబడుతుంది. అటువంటి స్త్రీ శుభలక్షణ సంపన్న, సర్వగుణ సంపన్న అయినటువంటి స్త్రీ ఏ గృహంలో ఉంటే ఆ గృహం ఆనంద నిలయం. అటువంటి స్త్రీ యొక్క భర్త ఒకవేళ అల్పాయుష్కుడైనా ఆ భర్తను, అటువంటి అల్పాయుష్కుడైనటువంటి భర్తను దీర్ఘాయుష్మంతుడుగా మార్చుకునే శక్తి ఆ స్త్రీకి ఉంటుంది. అంటే భర్త కష్టకాలంలో భార్యే సేవలు చేస్తూ ఉంటుంది. అని ఇక్కడ అర్థం చేసుకోవాలి.
అనర్చితోతిథిర్గేహాత్ భగ్నాశో యస్య గచ్చతి. ఆజన్మ సంచితాత్ పుణ్యాత్ క్షణాత్ సహి బహిర్భవేత్. అతిథి అన్నవారు ఏ గృహం నుండి కూడా నిరాశతో వెనుతిరగరాదు. ఒకవేళ నిరాశ అసంతృప్తితో వెళ్ళిపోతే ఆ గృహస్థు అంతవరకు సంపాదించినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యం ఆ క్షణంలోనే నష్టపోతాడు. అతిథిని గౌరవించవలసిందే, గౌరవించాలి. కుమారశ్చ స్వవాసిన్యో గర్భిణ్యోతిరుజాన్వితాః అతిథేరాదితోప్యేతే భోజ్యానాత్ర విచారణా. పితృదేవ మనుష్యేభ్యో దత్వా స్నాత్యం మృతం గృహీ. స్వార్థం పచన్నఘం భుంక్తే కేవలం స్వోదరంభరి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భవతులు, రోగంతో బాధపడే స్త్రీ పురుషులు వీరికి అతిథి భోజనంతో సంబంధం లేదు. అతిథి కన్నా ముందు భోజనం పెట్టేయవచ్చు. దీనికి ఆలోచించవలసిన అవసరమే లేదు. దేవతలకు, పితరులకు, అతిథులకు భోజనం పెట్టిన తరువాతనే ఆ గృహస్థు భుజించాలి. ఆ విధంగా చేసిన దానిని అమృత భోజనం అంటారు. ఎవరిని పట్టించుకోకుండా తనకు తాను తినేసే తిండి దయా దాన ధర్మరహిత భోజనం అవుతుంది. ఈరోజు గంగా సహస్రనామ స్తోత్రంలో మరికొన్ని శ్లోకాలను స్మరిద్దాం, పఠించే ప్రయత్నం కూడా చేద్దాం. ఛేదితాఖిల పాపౌఘా ఛద్మగ్నీచలహారిణి ఛన్నత్రివిష్టపతలా చోటితా శేషబంధనా చురితామృతధారౌఘా ఛిన్నైనాశ్చందగామిని.
చిత్రీకృతమరాలౌఘాచ్చిటీకృత నిజామృత జాహ్నవీజ్యా జగన్మాత జప్యా జంఘాల వీచికా జయా జనార్దన ప్రీత జుష్ణీయా జగద్ధిత జీవనం జీవన ప్రాణ జగజ్యేష్ఠా జగన్మయీ జీవ జీవాతులతికా జన్మి జన్మ నిబర్హణి జాడ్య విధ్వంసనకరీ జగజ్జో నిర్జల విలా జగదానంద జననీ జలజా జలజేక్షణ జనలోచన పీయూషా జటాతట విహారిణి జయంతి జంజపూకగ్ని జనిత జ్ఞాన విగ్రహ ఝల్లరీ వాద్య కుశల జలజ్జాల జలావృత జింటీశవంద్యా ఝాంకారకారిణి జర్ఘారావతి టీకిత శేషపాతాళ టంకికైనోద్రిపాటనే టంకార నృత్యత్కల్లోలా టీక నియమహాతట డంబర ప్రవహ దీన రాజహంస కులాకులా డమడ్డమరుహస్తాచ డమరోక్తమహాండకా ఢౌకితా శేష నిర్వాణ ఢక్కానాద చలజ్జలా డుండి విఘ్నేశ జననీ టనఢుణిత పాతకా తర్పణీ తీర్థ తీర్థాచ త్రిపదా త్రిదశేశ్వరీ త్రిలోకగోప్త్రీ తోయేసి త్రైలోక్య పరివందితా తాపత్రితయ సంహర్త్రీ తేజోబల వివర్ధిని త్రిలక్ష్యా తారణీ తారా తారాపతి కరార్చిత త్రైలోక్య పవనీ పుణ్యా తుష్టిదా తుష్టిరూపిణీ తృష్ణాచ్ఛేత్రీ తీర్థమాతా త్రివిక్రమ పదోద్భవా తపోమయీ తపోరూపా
తపస్తోమ ఫలప్రదా త్రైలోక్య వ్యాపిని తృప్తిస్తృప్తి కృత్తత్వరూపిణి త్రైలోక్య సుందరీ తుర్యాతీత ఫలప్రదా త్రైలోక్యలక్ష్మీ స్త్రిపదీ తధ్యాతిమిరచంద్రికా. మరిన్ని మంచి విషయాలు మరో రోజు చూద్దాం. స్వస్తి. శుభం భూయాత్.